ఎర్ర సముద్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత జెండాతో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరగటం అంతర్జాతీయంగా కలకలం రేపింది. యెమెన్ జలాల సమీపంలో జరిగిన ఈ దాడిలో నౌక సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలో ఉన్న 13 మంది భారతీయులు సహా మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. నిరాయుధ వాణిజ్య నౌకపై జరిగిన ఈ అకారణ దాడి అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోంది. యెమెన్ అధికారులతో భారత రాయబార కార్యాలయం నిరంతరం సమన్వయం చేస్తూ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తోంది. ఎర్ర సముద్రంలో వరుస దాడుల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య రవాణాపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎర్ర సముద్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత జెండాతో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరగటం అంతర్జాతీయంగా కలకలాన్ని రేపింది. యెమెన్ జలాల సమీపంలో జరిగిన ఈ దాడిలో నౌక ప్రమాదంలో నౌక సముద్రంలో మునిగిపోయింది. అయితే నౌకలో ఉన్న 13 మంది భారతీయులు సహా మొత్తం 14 మంది సిబ్బందిని యెమెన్ కోస్ట్ గార్డ్ సురక్షితంగా రక్షించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. నిరాయుధ వాణిజ్య నౌకపై జరిగిన ఈ అకారణ దాడి అంతర్జాతీయ సముద్ర రవాణా భద్రతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోంది. యెమెన్ అధికారులతో భారత రాయబార కార్యాలయం నిరంతరం సమన్వయం చేస్తూ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తోంది. ఎర్ర సముద్రంలో వరుస దాడుల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య రవాణాపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.